సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారు, క్రీడలు మరియు ఇతర శాఖల మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని పాలమూరు జిల్లా సాగునీరు తాగునీరు ప్రాజెక్టులకు సంబంధించి నిన్న ఇవాళ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి జరుగుతున్న పనులను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మిత్రులారా, చాలామంది ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. రెండవది, 2009లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తాను ఇక్కడి నుంచి ఎన్నికైతే ఈ ప్రాంత సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాకు సాయం అందుతుంది, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ఆకాంక్షించారు. వారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు శాసనసభకు మన జిల్లా నుంచి పోటీ చేయలేదు. సరే, వారి జిల్లా మీద మమకారంతోటో లేదా ఇతర కారణాల చేత వారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కష్టకాలంలో సహాయం అందించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటుకు పంపించిన ప్రజలకు తన సహాయాన్ని, తన ఆలోచనను అందించి వలసల జిల్లాను అభివృద్ధి జిల్లాగా మారుస్తారని మనం ఆశించడంలో తప్పులేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యధిక నిర్లక్ష్యానికి లోనైన మహబూబ్ నగర్ జిల్లాకే ఆనాడు సాయం అందాల్సిన అవసరం ఉండే. మిగతా జిల్లాల కంటే అన్ని విషయాలలో, విద్యలో కానీ, వైద్యంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ కృష్ణానది జలాలు పూర్తిగా మన జిల్లాలోనే ప్రవహించిన ఎన్నడూ మనం ఆ నీళ్లను ఒడిసిపట్టుకున్న సందర్భమే లేదు. కాబట్టి ఈ ప్రజలు అందించిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేక కార్యాచరణతోని ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారని మేము అందరం ఆశించినాం. పదే డాక్టర్ చిన్నారెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేము అందరం కూడా చాలా సందర్భాలలో చట్టసభలలో కానీ బహిరంగంగా కానీ వారిని ప్రశ్నించడం జరిగింది. వారిలో మార్పు రాలేదు, కానీ అబద్ధపు ప్రచారాలతోని ఈ జిల్లాని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలు. స్థూలంగా 2-3 విషయాలతో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాల పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసము 1,81,000 కోట్ల రూపాయలు పనుల మీద ఖర్చు పెట్టినరు. అందులో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నది మీదనే ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా డబ్బులు కొన్ని ప్రాజెక్టుల కోసం పాలమూరులో ఖర్చు పెట్టిన, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైన పథకం. ఎందుకు అని అంటే కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, లేదా ఇప్పుడు మనం ప్రారంభించుకున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్ని కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే 90 టీఎంసీల నీళ్లు. ఈరోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలు పెడితే జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు,
అదేవిధంగా కల్వకుర్తి మిగతా ప్రాజెక్టులన్నీ కట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే ఈ జిల్లాకు దాదాపుగా 26 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉండే. నిజంగానే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినట్టే ఈరోజు పాలమూరు జిల్లాలో నికరంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండే. సాగునీరుతో పాటు పరిశ్రమల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాలలో ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకే 27,000 కోట్ల రూపాయల ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టారు. మీరు అడగొచ్చు, 27,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు కదా, మంచి పనే చేసిండు. ఆ ఖర్చు పెట్టింది పంపులు లిఫ్టులు. పంపులలో లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు లిఫ్టులకే ఇచ్చి పంపులు లిఫ్టులలో 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు. భూసేకరణ కూడా చేయలేదు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. ఈనాటికి నాకు అధికారులు అందించిన సమాచారం మేరకు ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన జూరాల ప్రాజెక్టును వదిలేస్తే ఈ జిల్లాలో కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవుడెరుకు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. అంటే భూసేకరణ చెయ్యకుండానే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని చంద్రశేఖరరావు గారు ఎట్లా భావించిందని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఉన్నా పంపులు లిఫ్టులు 1,000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుడు, అందులో నుంచి నగదు కొట్టేసు. నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి 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 అలసిపోయి ఇప్పుడు ఆయనతోనే చేరే పరిస్థితి వచ్చింది. ఏ మాటకు ఆ మాట పాపం పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ పంపులలో లిఫ్టులలో జరిగిన అవినీతి మీద ఏండ్ల కొద్ది కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కూడా పోయి కొట్లాడవచ్చు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఈరోజు మేము అధికారం చేపట్టిన తర్వాత ఈ జిల్లా నుంచి ఎన్నికవడమే కాదు, ఈ జిల్లా నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంత పరిస్థితుల అవగాహన ఉండి 17 సంవత్సరాలు ప్రతిపక్షంలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ నాయకుడిగా జిల్లా నలుమూలలు తిరిగిన నేను ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే అసలు ఏది ఎక్కడుందో సరిచూసుకోవడానికి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఈరోజు వాటన్నిటిని కొలిక్కి తెచ్చి ముందుకు తీసుకెళ్దామంటే ఓహో పని చేసేటట్టే ఉన్నాడు, ఇదో కొలిక్కి వచ్చేటట్టే ఉంది కాబట్టి మేమేదో కార్యాచరణ తీసుకుంటాం, రాజకీయ కార్యాచరణ తీసుకుంటామని వాళ్ళు బయలుదేరారు. తప్పలేదు, తిన్నది అరగనని అరుగుతుంది, తిరగండి, నడవండి. చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయి. కాశీ వరకు నడవండి, ఇంకా మంచిది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. మీరు పాపాలు చేసుడే కాదు, ఆయన చేస్తుంటే చూసుడు కూడా మీరు చేసిన మహాపాపం. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డిలు అయితే బాగానే ఉంది. ఇటు పేరు మార్చుకున్నాడు ఇంకొక ఆయన. అసలు ఏ మాత్రం ప్రజలు ఏమనుకుంటారు, మనం ఇట్లా వ్యవహరిస్తే చీదరించుకుంటారా లేదా అన్న సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టిండు.
మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల్లో చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన నేను. మీడియా మిత్రులు రాసుకోవాలి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పనులకి 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. 52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నేను వడ్డీలు అసలు మిత్తి కట్టే నేను మొత్తం రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులకు అంతా నేను చెల్లించింది కాంట్రాక్టర్లకు 30 నెలల 22,000 కోట్లు. 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం చెల్లిస్తే ఒక్క పాలమూరు జిల్లాలోనే 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా. అంటే పాలమూరు జిల్లాకు నేను అధికంగా నిధులు ఇచ్చినట్ట, పాలమూరు జిల్లాకు అన్యాయం చేసినట్ట. ఇప్పటికీ జిల్లాల ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 4,000 ఎకరాల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా, కాలువ 5 కిలోమీటర్లు తొలవాలంటే 1 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలి మళ్ళీ 1/2 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలితే నీళ్లు వారుతాయా? రిజర్వాయర్లలో ఆడాడ కొంత భూమి ఉంటే కోర్టుల వచ్చి స్టే తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? ఈరోజు కాలువలకు మెయిన్ లైన్ కెనాల్స్కి నువ్వు భూసేకరణ చేయలేదు. రిజర్వాయర్లలో సమస్యలు అట్లనే ఉన్నాయి. ఉదండాపూర్లో R&R సమస్య ఉంటే నిన్నమన్న మీకు తెలుసు కదా, R&R సమస్యను ఈరోజు ఆ సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఏవి చేయకుండా, భూసేకరణ చేయకుండా, లేకపోతే R&R ప్యాకేజీలు ఇవ్వకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? అందుకే ఈరోజు ఆ సమస్యలన్నిటినీ సంపూర్ణమైన అవగాహన చేసుకొని రాబోయే 2 ఏళ్లలో మ్యాక్సిమం ఈ జిల్లాలో ఉండే పనులన్నిటిని పూర్తి చేయాలని ఈరోజు కంకణం కట్టుకొని మేము అందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రతి 6 మంత్స్కు ఒక వర్టికల్గా ఒక షెడ్యూల్ చేసుకొని, ఇప్పుడు జూన్లో వచ్చినాం, డిసెంబర్ వరకు ఏమేమి పూర్తి చేయగలం, నెక్స్ట్ జూన్ వరకు మళ్ళీ ఏం చేయగలం, నెక్స్ట్ జూన్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏం చేయగలం, విడతల వారీగా ఒక ప్రణాళికబద్ధంగా పనులు ఏ విధంగా ప్రతి నెల ఏ విధంగా చేయాలో అధికారులకు టార్గెట్ ఇచ్చి, భూసేకరణకు కలెక్టర్లకు టార్గెట్ ఇచ్చి, దానికి అవసరమైన నిధులను ఏ విధంగా సేకరించాలి. ఈరోజు విపరీతమైన అప్పులు తేవడం వల్ల ఈరోజు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది ప్రాజెక్టులు. రాష్ట్రంలో ఇతర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. అయినా శక్తి కూడగట్టుకొని ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే నోరు తెరిస్తే తప్పుడు ప్రచారం, అబద్ధాలే. 90% పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తినాయని నిన్నమన్న వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పారా? మీరందరూ రిపోర్ట్ చేసిరు కదా. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినాయి, ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి? అంటే అంచనాలన్నా అబద్ధం ఉండాలి, పని చేయకుండానన్నా అబద్ధాలు చెప్పాలి. రెండింటికి పొంతన ఉండాలి కదా. 55,000 కోట్ల రూపాయలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి అవుతుంది అన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలు అంటే సరిగ్గా 50%, లెస్ దాన్ 50%, 48-47%.
47-48% నిధులు ఖర్చు పెడితే 90% పనులు ఎట్లా పూర్తవుతాయి? మీడియా మిత్రులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఆ సైన్స్ ఆ మ్యాథ్స్ నాకు అర్థమైతలేదు. 80,000 పుస్తకాలు నేను చదవలేదు, నాకు ఆ లాజిక్కే దొరకడం లేదు. ఈ 27,000 పంపులకు లిఫ్టులకే మ్యాక్సిమం పోయినాయి. పంపులు లిఫ్టులు మీరు ఇల్లు కట్టుకుంటే మొత్తం కరెంటు వైర్లు మీటర్లు సామాన్లు కొనుక్కుంటే గోడలు కట్టకుంటే స్లాబ్ వేయకుంటే కరెంటు వైర్లు కొనుక్కొని ఇంట్లో లైట్లు వెలుగుతాయా? ఎందుకు ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ కొన్నాడంటే 20%, 30%, 40% కమిషన్లు కొట్టడానికి అడగోలుగా రేట్లు పెంచి ఆ పైసలు ఇచ్చాడు. సివిల్ వర్కులకు ఇయ్యలే, భూసేకరణకి ఇయ్యలే. ఏ ప్రాజెక్ట్ కట్టాలని మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఫస్ట్ ప్లాట్ కొనుక్కుంటారు. అవునా? ప్లాట్ కొనుక్కున్న తర్వాత దానికి డ్రాయింగ్స్ చేపిస్తారు. డ్రాయింగ్స్ తర్వాత సివిల్ వర్కులు చేస్తారు. సివిల్ వర్కుల తర్వాత ఎలక్ట్రికల్ వర్కులు చేస్తారు. ఈరోజు ఆయన ఎట్లా పడితే అట్లా చేసి ఏది పడితే అది మాట్లాడి ఉన్నదంతా ఊడ్చుకపోయి దోసుకపోయి ఈరోజు మమ్మల్ని ఏదో దోషులుగా నిలబెడుతున్నామని భ్రమలలో ఉన్నారు. ఎవరంత అమాయకులు లేరు. ఏ ఊరికి ఆ ఊరికి తెలిసి ఆ ఊరిలో పని ఏమైతే. ఇప్పుడు కొల్లాపూర్ పోయినాం, చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తుండే ఏం జరిగిందో. వనపర్తి ఏరియాకు పోయినాం, నాగర్ కర్నూలు ఏరియాకు వచ్చినాం, ఇప్పుడు దేవరకద్ర ప్రాంతానికి వచ్చినాం, రేపు జడ్చర్లకు పోతాం. లోకల్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా ఈయన ఏం చేసిండు ఏం చేయలేదు, నిధులు ఇచ్చిండా ఇయ్యలేదా. అందుకే ఈరోజు పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి సేకరించడానికి ఒక పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఎక్కడైనా అధికారులు ఏదైనా విషయాలలో అటు ఇటుగా చెప్తే కూడా దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రతిదీ ఈరోజు తిరిగి చూసుకుంటూ వచ్చి ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పని చేసినాము. ఈ 2 రోజులు తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగంగా భూసేకరణ చేస్తాం, పనులను చేస్తాం, అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, భూసేకరణ విషయంలో మీరు దయచేసి సహకరించండి. భూసేకరణ జరగకుండా ఈ పనులు పూర్తి కావు. భూసేకరణకు సంబంధించి రూపాయి ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించే పని మీద ఉన్నాము. అందుకే నిన్న మొదటి ప్రాధాన్యత కింద భూసేకరణకే మొట్టమొదటి నిధులన్నీ విడుదల చేస్తున్నాం. ఇంకొక 4,000 ఎకరాల భూమి సేకరణ చేసేది ఉంది. ఈ 4,000 ఎకరాల భూసేకరణలో మీడియా మిత్రులుగా మీరు సహకరించండి. ఈ రోజు మనం ఈ పనులు చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేము. ఈ రోజు మన చేతులనే అధికారం ఉండి మనమే నిర్ణయాలు తీసుకోగలిగి ఉండి మనమే నిధులను తెచ్చుకోగలిగి ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నా ఈ జిల్లా ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చేయడమే కాకుండా ఈరోజు ప్రాజెక్టులు కట్టుకుంటే సరిపోదు, నీళ్లు నింపడానికి రిజర్వాయర్లు కూడా ఉండాలి. జూరాల 17.84 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఈరోజు జూరాలలో నీటి నిల్వ 9 టీఎంసీ, దాదాపుగా 8.5-9 టీఎంసీలు ఆడ లేనే లేదు. మనం ఆ పక్కన గూడెం తోటిలో 15 టీఎంసీలు రిజర్వాయర్లో నీళ్లు నింపుకుంటే జూరాలలో నీళ్లు లేనప్పుడు దాని కింద ఆయకట్టుకు అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ నీళ్లు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. తుమ్మిల పూర్తి చేసుకుంటే అక్కడ రిజర్వాయర్ లేదు. రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా తక్కువ భూసేకరణ ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాం. కర్ణాటక రాష్ట్రం బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టి కృష్ణా మీద భీమా మీద చిన్న చిన్న బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే దాదాపుగా వాళ్ళు ఒక 100 టీఎంసీల నీళ్లు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిన్న మిత్రుడు సిఆర్ గారు మేము కర్ణాటక మంత్రి భోజరాజ్ గారిని అందరినీ తీసుకొని ఈ సరిహద్దు మనకు కర్ణాటకకు ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే మనకు నీళ్లు నింపుకోవడమే కాకుండా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అత్యవసర సమయాలలో తాగునీరు కోసం మనం కర్ణాటకకి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది ఒకసారి నీటి కొరత ఏర్పడ్డప్పుడు. అందుకే ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని దాని మీద కూడా ఈరోజు స్టడీ చేస్తున్నాం. తొందరలోనే సాంకేతిక నిపుణులతో చర్చించి కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ముఖ్యమంత్రి గారితో ఉన్న సన్నిహిత సంబంధాలను కూడా వాడుకొని ఖర్చులలో కూడా కొంత వాళ్ళు మనం
ఖర్చులు కొంచెం కలిసి పంచుకునేటట్టు, ఖర్చులు సగం సగం పెట్టుకుంటే నీళ్లు కనీసం 60% 70% మనం వాడుకునేటట్టు మనకున్న ఇబ్బందులు వివరించి చేయాలని ఒక కార్యాచరణ కూడా తీసుకున్నాం. అదేవిధంగా రిజర్వాయర్లు ఇప్పుడు ఆగిపోయిన పనులను పునరుద్ధరించి ఆ రోజు అడగోలుగా అంచనాలు వేసుకొని ఎట్లా పడితే అట్లా వేసి ఇప్పుడు నిజంగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ మొత్తం పనుల స్వరూపమే మారిపోయింది. అందుకే పనుల ఈరోజు వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం అంచనాలు తయారు చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ఈరోజు కార్యాచరణ తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించి మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుందాము. ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఆలోచన విధానంలో వేరువేరు ఉండొచ్చు, కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మనందరం ఒక్కటిగా ఉండాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకునే వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీరు ఏం సాయం చేయొద్దా, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. మీరు చేయగలిగిన పెద్ద సాయం కేసీఆర్కు ఊడిగడం చేయడం ఆపురు. ఆఖరి 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరి పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతో ఆ రోజు తెలుద్దాం. ఓ 2 సంవత్సరాలు కొంచెం మర్యాదగా ఉండడం నేర్చుకోండి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి పనులు జరగకుండా, భూసేకరణ జరగకుండా కాళ్ళలో కట్టెబెట్టే పనులను జిల్లా బీఆర్ఎస్ నాయకులు చేయొద్దని ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏడు టీఎంసీలు మీరు అక్కడ కోత పెట్టేసి ఇక్కడ కొడంగల్కి ఇస్తున్నారు. దానివల్ల బీమా రైతులు అక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ కొడంగల్ రైతులు వీళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు 1,00,000 ఎకరాలకు 7 టీఎంసీలు సరిపోవు. ప్లస్ ఇప్పుడు జూరాల ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవర్లోడెడ్. 8 టీఎంసీ మీరు 9 అంటున్నారు, అది 8 టీఎంసీ స్టోరేజ్. దానికి ఉన్న నెట్టంపాడ్ ఎకరేజ్ 2 lakhs acres, ఇప్పుడు బీమా 2 lakhs. జూరాల ఇట్ సెల్ఫ్ హ్యాస్ 1 lakh acres ఆయకట్. ఇంకా ఇప్పుడు ఏది మన ఇది డ్రింకింగ్ స్కీమ్స్ ఉన్నాయి, ప్లస్ కొడంగల్. ఇలాంటి కాకుండా సిడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజికల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా లేదు సార్. ఎట్లా నీ ప్రశ్ననా టీఆర్ఎస్ వాళ్ళదా? నీ ప్రశ్న అయితే మీకు అవగాహన కొంచెం తక్కువ ఉంది. నా దగ్గరకు వస్తే మొత్తం డీటెయిల్ చెప్తా. ఒకప్పుడు 1 టీఎంసీకి 10,000 ఎకరాల కింద ఆయకట్టును లెక్క కట్టిరు. ఇప్పుడు 1 ఎకరాకు 15,000 ఎకరాల కింద లెక్క కడుతున్నాం. బీమా కింద మొదట ఉన్నది 2 లక్షల ఎకరాలు. ఆ 2 లక్షల ఎకరాల ఆయకట్టులో కొంత బీమా నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి కొల్లాపూర్లో టేలెండ్లో ఉన్న బీమా ఆయకట్టు కల్వకుర్తి ప్రాజెక్టులో కృష్ణారావు గారు మా దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి, మాకు బీమా టేలెండ్ ఎందుకు, కల్వకుర్తి మా దగ్గర నుంచి పోతుందని కొంత ఆయకట్టు డిలీట్ చేసి కల్వకుర్తిలో కలుపుకున్నారు. 15,000 ఎకరాలకు 1 టీఎంసీ కింద లెక్క కట్టి మిగిలిన నీళ్లను సేవింగ్స్లో ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తీసుకొచ్చిన 7.5 టీఎంసీ 1,00,000 ఎకరాలకు నికర జలాలతోటి. ఈరోజు నికర జలాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఇవన్నీ లెక్కలేయకుండా లేరు. నువ్వు ఏదో ఆ కేసీఆర్ పుస్తకం లైబ్రరీలో పుస్తకాలు చదివినట్టు నువ్వు రాహుల్ అట్లా పుస్తకాలు చదవకు. సంపూర్ణమైన అవగాహనతోనే ఆ ప్రాజెక్టు తెచ్చుకున్నాము. నా మీద కోపం కొద్దీ నా ప్రాంత రైతులకు ఈ 1,00,000 ఎకరాల మెజారిటీ మక్తల్కు ప్రయోజనం ఉంది, తర్వాత నారాయణపేట, తర్వాత కొడంగల్. ఈ 3 నియోజకవర్గాలను చివరికి కొడంగల్కి ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళు అని చెప్పి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని తొక్కిపెట్టింది కేసీఆర్ జీవో నెంబర్ 69. అందుకే ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పిలిచిన టెండర్లలో 98% పబ్లిక్ కన్సెంట్ తోని భూసేకరణ మా మంత్రి గారు అక్కడ కూర్చొని చేపించిండు. రాత్రి పగలు అక్కడ పని జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేది అది ఆరోపణ కాదు, అబద్ధాలు. అది ఆరోపణ ఎందుకైతుంది? పచ్చి అబద్ధము. జూరాల వాళ్ళు కట్టిరా, కల్వకుర్తి వాళ్ళు మొదలు పెట్టిరా, భీమా వాళ్ళు మొదలు పెట్టిరా, నెట్టంపాడు వాళ్ళు మొదలు పెట్టిరా, కోయిల్ సాగర్ వాళ్ళు మొదలు పెట్టిరా, పాలమూరు రంగారెడ్డి సర్వేకు ఆయన మొదలు పెట్టినా? ఎవరు పెట్టిర్రు? వాళ్ళు అబద్ధాలే తింటారు, అబద్ధాలే గాలి పీల్చుకుంటారు. మొత్తం అబద్ధం అంటే వాళ్ళ నరాన అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం. ఇప్పుడు మీరందరూ మేధావులే కదా, మేమంతా మామూలు వాళ్ళం, కానీ మీరు జర్నలిస్టులు మేధావులే కదా. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్టు యూ నేమ్ ఇట్,
మీరు ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి, దాని పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలి పడడం తప్ప నేను చెప్పగలిగింది లేదు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు, వాళ్ళు మొదలుపెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్లోనే కదా 2013లో చిన్నారెడ్డి గారు, డికే అరుణ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పిన కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలుపెట్టిందే విఠలరావు గారు. సీఎం గారు, ఇప్పుడు గత కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల పాలనలో అసలు ఏనాడు ఒక ప్రాజెక్టు చేపట్టని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్లు అంటేనే కేసీఆర్, ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు, కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో పుట్టలేదో కూడా నాకు తెలియదు. ఈరోజు ఉన్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టినరు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టినరు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచించేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. కాళేశ్వరం విషయంలో దేశంలోనే చరిత్రలో అనేక సంస్థలు పొగిడాయి. కాళేశ్వరరావు అని చెప్పి గవర్నర్ కూడా పొగిడారు. అవును, కరెక్ట్. పార్టీ అబద్ధాలు చెప్తుందని చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా, అదే కాళేశ్వరమే కూలేశ్వరం అయిందని కదా చెప్పేది. అదే కదా నేను కాళేశ్వరం కుప్పగూలిపోయిన తర్వాత చుక్క నీళ్లు తీసుకోకుండా ఈరోజు హయ్యెస్ట్ ప్యాడీ పంట పండింది కదా. అంతకుముందు ఏడ ఏ ఊర్లో అన్నం తిన్నా కూడా ఈ కాళేశ్వరం నీళ్ళే అని చెప్పారు కదా. మీ అవతల సూర్యాపేటలో పోయే నీళ్లు కూడా, సాగర్ నుంచి వచ్చే నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళు అని ఆయన చెప్పిండు కదా. 3 అడుగులు ఆయన వచ్చినాయా సార్? నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం అనేది, అబద్ధాలే వాళ్ళ పేటెంట్ లాగా బతికిండ్రు. ఇప్పుడు ప్రజలు నిజాలు గుర్తించిండ్రు. వాళ్ళు ఏం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. నేను వాళ్ళ కోసం మాట్లాడతలే, నేను ప్రజల కోసం చెప్తున్నా. టిఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పినా ఒక్క పైసా కూడా దానికి విలువ లేదు. టిఆర్ఎస్ అనేది గతం. సార్ కేసీఆర్ అనేట ఆయన రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు. సో ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ గతమే ఉంది, భవిష్యత్తు లేదు. వాళ్ళ గురించి మీరు ఏం పెద్దగా చింతించకండి, మనం ముందుకెళ్దాం. సార్ మహబూబ్నగర్ ఇది పాలమూరు రంగారెడ్డిలో ముఖ్యంగా గత ప్రభుత్వం విస్మరించిన లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ని టేకప్ చేస్తున్నారా? అదేవిధంగా జూరాల డౌన్ స్ట్రీమ్ లో జూరాల నుంచి శ్రీశైలం మధ్యలో వెల్టూరు గుందిమళ్ళ మధ్యలో బ్యారేజ్ కూడా ఒకటి ప్లాన్ ఉండింది. అది చేస్తే కూడా మీరు ఇంతకుముందు ఏదైతే భీమా కృష్ణా నదుల మీద ఏదైతే లాభ పొందొచ్చు అన్నారో అది మొత్తం అటు ఇటు మన స్టేట్ లోనే లాభ పొందొచ్చు. ఇట్లాంటి 2 ప్రాజెక్టులు ఇప్పుడు ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు భూసేకరణ కోసం ఆదేశాలు ఇచ్చినాం. భూమి సేకరించకుండా ప్రాజెక్టు నిర్మాణాల జోలికి వెళ్ళాం. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేస్తాం. నిన్న సమీక్ష సమావేశంలో ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు అవసరమైన భూసేకరణకు సంబంధించి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. మిగతా ప్రాజెక్టులను కూడా ఫీజిబిలిటీ చూస్తున్నాం. అంటే ఫీజిబిలిటీ నాట్ ఓన్లీ ఇన్ కన్స్ట్రక్షన్, ఫైనాన్షియల్ కేపబిలిటీ కూడా చూసుకోవాలి. మన దగ్గర ఉన్న ఆర్థిక వెసులుబాటు, మన దగ్గర అందుబాటులో ఉన్న నిధులను చూసుకొని పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకొని జాతికి అంకితం చేసి కొత్త ప్రాజెక్టులను తీసుకోవాలనేది మా ఆలోచన. అత్యవసరంగా ఉన్న వాటిని మాత్రమే కొత్త ప్రాజెక్టులను తీసుకుంటాము. గతంలో ఉన్న ప్రభుత్వం లాగా టెండర్లు పిలుచుడు, కాంట్రాక్టులు ఇచ్చుడు, కమిషన్లు కొల్లగొట్టుడు ఈ ప్రభుత్వంలో నిషేధం. లేదు అంటే అట్లాంటిది ఏమన్నా ఉంటే డెఫినెట్గా మేము దాన్ని పరిశీలిస్తాము, డెఫినెట్ గా దాన్ని ఆలోచన చేస్తాం. సార్ 4,000 ఎకరాలకు నిధులు ఎంత అవసరం ఉంటున్నాయి? నిధుల కొరత ఉన్న సమస్యలో నిధుల సేకరణ ఇలా జరుగుతుంది. నిధులకు ఏమి ఇబ్బంది లేదు. అందుకే చెప్పినా ప్రభుత్వం నుంచి ఏదున్నా మొదటి ప్రాధాన్యత కింద భూసేకరణకి ఇస్తాం. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఎకరాకు ఒక్కొక్క రేటు ఉంది. దాన్ని కంప్లీట్ గా అంచనాలు చేసి దానికి అవసరమైన నిధులు ఎప్పటిలోగా భూసేకరణ జరుగుతాయి, ఎంత నిధులు అవసరం ఉంటుంది అనేది అధికారులతో నివేదిక
ఇవ్వమని చెప్పినాం. నివేదిక రాగానే పూర్తి వివరాలు చెప్తాం. సార్ గత ప్రభుత్వము గత 10 ఏళ్ల పాటు దాదాపు 50,000 కోట్లు అంచనా వేసింది, 27,000 కోట్లు ఖర్చు పెట్టింది, పనులు ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు. మరి ఈ ప్రభుత్వము ఎప్పటిలోగా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తుంది? మరోవైపు ఎంత అంచనాని, ఇప్పటికే రేట్లు పెరిగాయని మీరు చెప్తున్నారు, అంచనా ఏమైనా పెంచే అవకాశం ఉందంటారు? అంచనాలు ఎప్పటికప్పుడు వేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డి ప్రారంభం నుంచి ఉద్దండాపూర్ వరకు ఉన్న బాటిల్ నెక్స్ అన్ని కూడా క్లియర్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ జూన్ లోపల వీలైనంత వరకు వీటిని 100% చేసి ట్రంక్ కెనాల్స్, రిజర్వాయర్లు కంప్లీట్ చేస్తాం. బ్రాంచ్ కెనాల్స్ మిగతా అన్ని కూడా తర్వాత టెండర్లు పిలవాల్సింది. ఇప్పుడు పిలిచినా ఇడవడానికి నీళ్లు లేవు, ఇవ్వడానికి నిధులు లేవు. సో ఇప్పుడు ఉన్న పంపులు, లిఫ్టులు, కెనాల్స్, రిజర్వాయర్లు 100% నెక్స్ట్ 1 ఇయర్లో కంప్లీట్గా 100% పూర్తి చేసే పని పెట్టు. మా అధికారులు డిసెంబర్ జనవరి వరకు అయిపోతాయి సార్ అని చెప్తున్నారు. కానీ నేను 2027 జూన్ లోపల పాలమూరు రంగారెడ్డి ఉద్దండాపూర్ వరకు అవసరమైన కర్వేన కానీ మిగతా అన్ని రిజర్వాయర్లను పూర్తి చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ ఉద్దండాపూర్ వరకు నీళ్ళని తరలించే పని చేస్తాము. వీటన్నిటిని చేసిన తర్వాత అక్కడి నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు ఎట్లా తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటిని కూడా ఎట్లా చేయాలను మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సమీక్ష చేసుకొని వాటి మీద ముందుకు వెళ్తాం. సార్ తెలంగాణకు 65%, 66% మనకు వస్తే 30-35% వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళతోని ప్రతిపాదన 50% నిధులు ఖర్చు పెట్టుకుందామని ఒక చర్చ చేస్తున్నాం. మంత్రి గారు నిరంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలలో ఉన్నారు. అవి కొలిక్కి వచ్చినాక పూర్తి వివరాలతో ఎక్కడెక్కడ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కడతాం, ఎంతెంత నీటి నిల్వ ఉంటుంది, అందులో మనం ఎంత వాడుకుంటాం, వాళ్ళు ఎంత వాడుకుంటాం, భవిష్యత్తులో వీటి నిర్వహణ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రతిపాదన పెట్టాం. ఎందుకంటే నిర్వహణ మన చేతిలో ఉంటే వాటిని మొత్తం మానిటరింగ్ అంతా మన చేతిలో ఉంటుంది, కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. తాళాల గుర్తి మన దగ్గరనే పెట్టుకుంటామని చెప్పినాము. దాన్ని అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ఇంకా కొంచెం దాని లోతుకు పోయిన తర్వాత పూర్తి వివరాలు చెప్తాం. Sir, the earlier plan. ఏమి జబాస్కర్? అట్లాంటిది ఏం లేదు. తొందరలోనే డిండికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి ఇచ్చిన జీవోలు పాలమూరు రంగారెడ్డి అయినా డిండికైనా అనుమతులు తీసుకోవడానికి పక్క రాష్ట్రంతో చర్చలు చేస్తున్నాం. చర్చలు సానుకూలమైన దిశగా సాగుతున్నాయి. తొందరలోనే మీకు ఒక మంచి వార్త వినిపిస్తా. 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు, 20 టీఎంసీలు డిండి ప్రాజెక్టు ఎత్తిపోతల కోసం నీటి కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చర్చలు చేసి ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. చర్చలు బాగా ముందుకు వచ్చినాయి. తొందరలోనే మీకు ఆ శుభవార్త వినిపిస్తా. ఎవ్వరికి నష్టం జరగని నేను ఉన్నప్పుడు ఈ జిల్లాకు అసలే నష్టం జరగదు. అపోహలు సృష్టించే వాళ్ళ అపోహల జోలికి పోకండి. ఇవన్నీ కూడా అప్పట్లోనే మంజూరైనవి. నిజంగానే పాలమూరుకు వాళ్ళు ఆ న్యాయం చేసేటోళ్ళు ఎందుకో రద్దు చేయలేదు, టెండర్లు ఎందుకు పిలిచిరు? సో దేనికి కావాలన్నా ఉన్నాయి కంప్లీట్ చేసుకొని వీటిని వినియోగంలోకి తెచ్చుకొని ఇప్పుడు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నీళ్లు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు ఉన్నాయి పూర్తి చేసుకుంటే ఇంకొక 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తుంది. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరు జిల్లాలో మనం నీళ్లు ఇచ్చుకోగలిగితే మన జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గోదావరి జిల్లాలో కూడా మనల్ని చూస్తే అసూయపడే పరిస్థితి వస్తుంది పాలమూరు జిల్లా మీద. కాబట్టి ఈ పనులు పూర్తి చేయడానికి నేను నిరంతరం నా చిత్తశుద్ధిని ఎవడో కేసీఆర్ ప్రశ్నిస్తాడు, హరీష్ రావు ఏదో చెప్తాడు, ఈడున్నో లేదు, వాళ్ళ కోసం కాదు. నా చిత్తశుద్ధి ప్రజల కోసం. నేను ఇక్కడి నుంచి వచ్చిన నాకు తెలిసి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలకు ఏం చేయాలనేది. సో నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తా. నేను వాళ్ళలాగా కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం పనిచేస్తుంది కాదు. 20 ఏళ్ళు మీరు నన్ను చూసారు ఈ జిల్లాలో. ఏ ఒక్క రోజన్నా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి ఈ జిల్లాలో ఇన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జరిగిన ఏ చిన్న ఆరోపణ నేనడని వచ్చిందా? మీరే కదా సాక్షి, మీరే కదా. 20 ఏండ్లల్లా ఎవరైనా ఏ కాంట్రాక్టర్ అయినా ఎవరితో అయినా చిన్న లాలూచి కానీ ఎవరితోనైనా మాట్లాడిన సందర్భం అని ఉందా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఉన్నోళ్ళు కూడా ఎప్పుడైనా నా మీద ఆరోపణ చేసిరా? అన్ని పార్టీల నాయకులతో నాకు ఏదో వివాదం ఉండేది రాజకీయాలలో, కానీ ఎప్పుడన్నా వచ్చిందా? ఈ రోజు కూడా చిత్తశుద్ధితోని పనులు పూర్తి చేస్తాము.
చేసే బాధ్యత నాది, మీరు సహకరించండి అని మీకు విజ్ఞప్తి చేస్తాను. Sir, BRS has leveled an allegation saying that you have neglected PRLIS for last 2.5 years. And today's revision is just an eyewash. If you are serious about it, you should allocate funds immediately. What is your take on that? And one more question, sir. It's 30 months away for the elections. And there are 6 welfare promises to be delivered and large-scale projects to be completed. What is the strategy that the government has for fund allocation, considering that the state is reeling under distress? The first issue, that is TRS. They are known for, they burn liars and looters. So I need not to answer their allegation. First point. Second point, we have our own strategy to fulfill all these 6 guarantees. Have you seen Sannabiyamu, Indirama Illu, 200 units free power, Mahalakshmi bus free ride, Grolakshmi and 500 rupees cylinder? All these are my 6 guarantee schemes. So I'm implementing everything. Last week I have inaugurated 1,25,000 Indirama houses, complete state. Next 3 months I am going to inaugurate another 1 lakh houses. So June 2nd I have declared 2.5 lakh more houses I am going to give. Till date I have cleared everything. There is no 1 rupee pending in Indirama houses. This is what our commitment. Whatever we commit, we will deliver. If our capacity is not there, we are not going to commit anything. So I need not to answer TRS. My responsibility to give answer, my people who have elected, who have voted for me. ధాన్యం కొనుక్కుంటే మీరు వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎంపీ ముందు వాళ్ళ హౌసెస్ ముందు మీరు పోయిస్తామని కూడా అన్నారు. కానీ వాళ్ళు కాసేపటి క్రితం అరవింద్ రియాక్ట్ అయ్యాడు, ఇది అరిష్టం, అవసరమైతే మీకు చేత కాకపోతే దిగిపోండి, రాష్ట్రపతి పాలన మేము పెడతామని కూడా ఆయన అన్నాడు. కాసేపు ఇప్పుడు మోడీనే దిగమాను, మొత్తం రాష్ట్రంలో ఉన్నాయని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమాను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్రు ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంక్ లో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయి నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయి, ఆయన కూడా పేద ఆయనే కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తా అన్నాడు. చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని, రాహుల్ గాంధీ గారిని నా కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను నేను. తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటురు? 50 లక్షలు కొంటురు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సావు మీరు సావు పోండి అని ఇది పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోద్ది. 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయి వచ్చినాం ప్రహ్లాద్ జోషి దగ్గరికి, మీరే చూసిండ్రు కదా. సో కిషన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్ గారికి, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు పండించిన పంట ఇప్పుడు యూరియా ఇంత షార్టేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా మనకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ఇస్తారు. ఇది న్యాయమా? పోనీ వీళ్ళ చేతగాంతనం కాదా? కనీసం వీళ్ళు 8 మంది ఉండ్రు. పోయో మంత్రి దగ్గర కూర్చొని అయ్యా బయట నుంచి ఇచ్చేది ఇచ్చిపెట్టు, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రామగుండంలో ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియా మాదన్న మాకియండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం కూడా లేదు కదా. తెచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈడ పొంకనాలు కొడతారేంది? మా దగ్గర పొంకనాలు కొడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళు అయింది, 3 సార్లు అయిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. మీరు జవాబు చెప్పకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తే మీరు దిగిపోండి మేము చేస్తామని.
నరేంద్ర మోడీ గారిని దిగిపోమని ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ప్రకటింపజేస్తా, ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే పని చేస్తా, మోడీ గారిని దిగమనుండ్రి, తక్షణమే రాహుల్ గాంధీ గారిని చేద్దాం, ఎట్లా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో నడిపించి చూపిస్తాం. ఏ భాషలు రాసిండు? ఇంగ్లీష్లో రాసిండు రాములు గారు. నాకైతే ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగుది రాలే. ఇక ఎవరో రాసిచ్చారు, ఎవరో సంతకం పెట్టారు, ఏం చేస్తాము? అదే ఇంగ్లీష్లో ఉంది సార్, చూసినా ఉత్తమాన్ని చూపిస్తే ఓ పని చేయండి, రాజశేఖరరావు గారికి అసెంబ్లీకి వచ్చినాడు అది ఇచ్చి తప్పులు ఒకటే చదవమని చెప్పిన రాసుడి సంగతి తర్వాత. కానీ ఎవరో రాపిస్తే సతకాలు పెట్టుడు, నేను అదే చెప్తున్నా కదా. ఇక ఆయన వచ్చి మాకు చదువు నేర్పాలి సకటాయన. ఇప్పుడే చెప్పినా కదా, పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి, తొందరలోనే వాటిని పరిష్కరించుకుంటాం. తప్పకుండా మంచి వార్త మీకు వినిపించబోతున్న తొందరలోనే. అవును, అదే కదా చెప్తున్న, చర్చలు జరుగుతున్నాయని. ఫస్ట్ మాకు పాలమూరు డిండి 100% మాకు ఇస్తే సముద్రంలో పోయే నీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. మా నికర జలాలు ఎట్లా తక్కువ పడతాయి? ఎవరు చెప్పారు తక్కువ పడతాయని? 968 సోదరా, ఒకవేళ మీకు తెలిస్తే మా సంతోషం, తెలియకపోతే తెలుసుకోండి. 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరిలో కేటాయింపులు ఉన్నాయి. ఒక్క చుక్క కూడా తగ్గనీయము. 516 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి గోదావరిలో. వాళ్ళు 516 వాళ్ళు ఎక్కడ వాడుకుంటారో వాళ్ళ ఇష్టము. ఇప్పుడు కృష్ణానదిలో బచావత్ ట్రిబ్యునల్ ఇష్యూ మన ట్రిబ్యునల్స్లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేసీఆర్ గారు 299 మాకు చాలు, 512 మీరు తీసుకెళ్ళండి అని ఒక మరణ శాసనం రాసిండు. కృష్ణా పరివాహక ప్రాంతానికి శాశ్వతంగా సంతకం పెట్టొచ్చిండు. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తిరగరాయాలంటే ఇప్పుడు ఎంత సమస్యగా సంక్లిష్టంగా మారిందనంటే ఇంకా చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే ఈరోజు నికర జలాల కేటాయింపులు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి 20 టీఎంసీలు మావి మాకు ఎన్ఓసి ఇస్తే అప్పుడు మీ ప్రాజెక్టుల గురించి చర్చ, లేకపోతే చర్చించే సమస్యనే లేదు అనేది మొదటి విషయం. రెండవది, గోదావరిలో నికరంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 968 టీఎంసీల కేటాయింపులో ఒక చుక్క కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. మన 968 మనం ప్రాజెక్టులు కట్టుకొని మనం వాడుకున్న తర్వాత సముద్రంలోకి పోయే నీళ్ళు ఏం లెక్క అప్పుడు తేలుతుంది. సో మన 968 అనేది మనకు అష్యూర్ చేసుకుంటే మిగిలిన దాని గురించి మళ్ళీ చర్చ చేస్తాం. వాళ్ళు గోదావరి నుంచి తీసుకొచ్చి బనకచెర్లలో పోసుకుంటారా, నల్లమల్ల సాగర్లో పోసుకుంటారా, ఇంకో దగ్గర పోసుకుంటారా, ఇది మన సమస్య కాదు. మన సమస్య ఏంది? మన కేటాయింపులు మనకు ఖచ్చితంగా రావాలి. మనకేం కావాలనో చూడండి. వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మనకెందుకు? పక్కింట్లో కోడి కోసుకున్నారా లేకపోతే కుందేలు కోసుకున్నారా మనకెందుకు? కనీసం మనం పప్పన్నమన్న మనది చక్కగా ఉందా లేదా మనం చక్కదిద్దుకోవాలి. పక్కింట్లో కోడి కూర వాసన వస్తుందని చెప్పి వానింటి మీద బురద పోసి ఇట్లాంటివి కేసీఆర్ కావాలా? ఆయనకి పంచాయతీ తెగొద్దు. ఈ పంచాయతీని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలనే స్వార్థంతో ఉన్నాడు తప్ప నాది సింపుల్. నేను మొదటి నుంచి చెప్తున్నా, నీకు పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలంటే నేను పరిష్కారం కోరుకుంటా. పరిష్కారం దొరికినప్పుడు పంచాయతీ ఎట్లాగూ ఉంటుంది. పంచాయతీ చేస్తే పరిష్కారం అయితే అని కూడా పంచాయతీ చేసైనా పరిష్కారం చేసుకుంటా. నీళ్ల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. అది గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క చుక్క రాష్ట్ర హక్కును వదులుకోము, ప్రతి చుక్క రాబట్టుకుంటాము. మేము చిల్లర పంచాయతీ వీధుల్లో మతి తప్పిన మత్తులో ఉన్న మాటలు నేను మాట్లాడా. నేను వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోని మనకు రావాల్సిన ప్రతి చుక్క నీటి హక్కులను నేను కాపాడుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను నిరంతరం. ఇలా కేంద్ర ప్రభుత్వం మాట చెప్పిందంటే దాని అర్థమైంది, ఎవరు ఒత్తిడి ఉంది? కేంద్ర ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డికి మీరు ఎన్ఓసి ఇస్తే తప్ప మీరు మాట్లాడడానికి లేదు అని ఇరిగేషన్ యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అన్నాడంటే
మా ప్రయత్నం లేకుంటేనే ఆ మాట చెప్పిండా? మీరు చెప్పండి మిత్రమా, మీరు కూడా జర్నలిస్టులే కదా. 12 ఏళ్ళ నుంచి ఎందుకో రాలేదా టాపిక్? ఈ రోజు వచ్చిన ఇరిగేషన్ యూనియన్ క్యాబినెట్ ఇరిగేషన్ సెక్రటరీ ఏమన్నాడు? తెలంగాణకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపుల మీద మీరు 100% ఎన్ఓసి ఇస్తే మీ బనకచెల్ల నల్లమల్ల సాగర్ గురించి అప్పుడు ఆంధ్ర తెలంగాణతో చర్చలు చేయడానికి అవకాశం ఉంటుంది, ఫస్ట్ మీరు ఆ ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పిండు. మేంగా చెప్పింది, కేంద్ర ప్రభుత్వంతో చెప్పించినాం. ఎత్తుగడ అంటే అది. కేసీఆర్ లాగా చిల్లర మాటలు బస్తీలలో మాట్లాడి తొడలు కొట్టుడు, జబ్బలు జరుసుడు, పొద్దున మాట్లాడు, రాత్రికి మర్చిపోవుడు, ఇవన్నీ మాకు అలవాటు లేదు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా మీరు బుర్రలోకి తీసుకోకండి, పని చేసుకుందాం. చేస్తాం, లేదు ఇప్పుడు అన్నీ చేస్తాం. 10 పంపులు రన్ చేస్తాం, 2 TMC రన్ చేస్తాం, ట్విన్ టన్నెల్స్ని కంప్లీట్ చేస్తాం. కర్వెన కానీ ఉదండాపూర్ కానీ అన్ని రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ క్లియర్ చేస్తాం. 90 TMCలకి నీటి కేటాయింపులను కూడా తీసుకొస్తాం. 6 నెలల సమయం ఇవ్వండి, మాక్సిమం సమస్యల్ని పరిష్కరిస్తా. డిసెంబర్ లోపల మెజారిటీ ఇష్యూస్ మన జిల్లాలో కృష్ణానది మీద ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరిస్తా. చిల్లర మాటకు మా ప్రభుత్వంలో తావు లేదు. ఎవరు ఏమన్నా అనుకోని పరిష్కారం కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు మా ప్రశ్నించారు, పొన్నం ప్రభాకర్ గారు జవాబు చెప్పారు. ఇక మన ఇద్దరికి ఎందుకు శ్రమ? టెస్టులు చేయకుండా చూడు మిత్రమా, టెస్టులు జరుగుతున్నాయి. టెస్టులు పూర్తి చేయకుండా మేము ఏం పని చేయము. NDSA ఇచ్చే సూచనల ప్రకారమే మేము పని పోతాము. మేము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, నేను కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ. మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్మి. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీలను, ప్రైవేట్ ఎక్స్పర్ట్స్ని అందరిని ఎంగేజ్ చేసినాం. ఎక్స్పర్ట్స్ ఇచ్చే నివేదిక ప్రకారమే పునరుద్ధరణ జరుగుతుంది. కేసీఆర్ ఉరికిండానో, హరీష్ రావు అరిసిండానో, అర్ధరాత్రి అర్ధాంతరంగా మళ్ళా చేస్తే గదే అవుతుంది. అందుకే చెప్తున్నా, దానికి NDSA రిపోర్ట్లు, మిగతా అన్ని ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే పూర్తి చేస్తాము. ఈ రోజు మేము 9/18 కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మహారాష్ట్రతో ప్రయత్నం చేస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పించుకొని తిరుగుతున్నారు. బండి సంజయ్ గారు నీకు శాత కాకపోతే, నీకు శాతనైతే లేదని చెప్తున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డికి. మీకు శాతనైతే మహారాష్ట్రలో పోయి 9/18 దగ్గర, ఎందుకంటే అది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ వరకు అందరు వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత. రైతుల కోసం పని చెప్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో మహారాష్ట్ర ప్రభుత్వంతో 9/18 మీద చర్చించేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడున్న దాని ప్రకారం 50-52% పనులైనాయి. దీని మీద ఇప్పుడున్న ఈ ఏదైతే ఈ ఫేజ్లో ట్రంక్ లైన్స్ వీటిని చేయడానికి ఒక 1 yearలో మేము ఆల్అవుట్ ఎఫర్ట్స్ పెడితే ఈ మేజర్ వర్క్ అయిపోద్ది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటరీస్ చేయకుండా, ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి తీసుకెళ్లకుండా, పాలమూరు జిల్లా ప్రాజెక్టుల మీద చర్చ అసంపూర్తి. ఇప్పుడు ఏదైతే హెడ్ వర్క్స్ నుంచి ఉద్దండాపూర్ వరకు తీసుకొచ్చే వర్క్లను 1 year లోపల రిజర్వాయర్ల నుంచి మొత్తం పంపులు, లిఫ్టులు, రిజర్వాయర్లు, ట్విన్ టనెల్స్ అన్నిటినీ పరిష్కరించడానికి ఒక పక్క కార్యాచరణతో వస్తున్నాం. నెక్స్ట్ జూన్ ఈ టైంకి వాటి 100% పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ.